భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలోనే ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. నిరుపేద కుటుంబాలు అప్పుడెప్పుడో దసరాకో సంక్రాంతికో ఉగాదికో సన్న బియ్యంతో ఇంట్లో వండుకుంటే ఆ రోజు పండుగ అని కుటుంబానికి తెలిసేది. నిత్యం ప్రతిరోజు ప్రతి పూట పండుగ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. చాలా ధన్యవాదాలు కల్లకూరి తారక రామారావు గారికి. ఎందుకంటే 2 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రంగంపేట గ్రామంలో నిరుపేద కుటుంబం ఇంట్లోకి వెళ్ళి సన్న బియ్యంతో తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో భోజనం చేసినందుకు సన్న బియ్యం ఒక పథకాన్ని అందరికీ అందుతుందని చెప్పి మీకు తెలిసినందుకు ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు 25 కేజీల సన్న బియ్యం తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నిరుపేద ఇంటికి 10 సంక్షేమ పథకంలో ముందుకెళ్తున్న సన్న బియ్యాన్ని నేడు కేటీఆర్ గారికి కానుక ఇస్తున్నాం. ఇదే విధంగా ప్రతి నెల 25 కిలోల సన్న బియ్యం ఇచ్చే బాధ్యతగా మేము తీసుకుంటా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమ పథకాలు పొందే ప్రభుత్వం కాబట్టి మీరు మీ కార్యకర్త ఏమైనా కూడా తినవచ్చు. నిరుపేద కుటుంబాలు, ధనిక కుటుంబాలు, సంపన్న వర్గ కుటుంబాలు, సంపన్న కుటుంబాలన్నీ కూడా తినే విధంగా దేశంలో ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో తెలంగాణ మాత్రం సన్న బియ్యాన్ని మీకు జన్మదిన కానుకగా ఇస్తున్నాము. చాలాసార్లు ఒకసారి చెప్తాను, మీరు ఎక్కడ పోయినా ఎక్కడ ఉన్నా కూడా కడుపు నిండా అన్నం తిన్నప్పుడే ఆ కుటుంబం యొక్క ఆనందం చెప్పలేనిది. నిరుపేద కుటుంబాల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాట ప్రతి ఇంటికి చేర్చే విధంగా, ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా, అందరికీ చేరుకునే విధంగా సన్న బియ్య కార్యక్రమం ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఒక భాగస్వామిగా మేము చాలా గర్వపడతా ఉన్నాం. మీరు కానీ చాలామంది ఇప్పుడు సన్న బియ్యం అంటే కాంగ్రెసే కన్నా బీజేపీ నాయకులు తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నాము. ఈ పథకం అందరిది. తెలంగాణ ప్రజానికానికి నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం అనేది ఒక బంగారు కానుక. చాలాసార్లు తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏమని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులకు మొన్న మెచ్చుకున్న మీ కేటీఆర్ చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళండి ఇందిరమ్మ ఇల్లులు కాదు కూడా, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఒక సంక్షేమ పథకాల సునామీ. ఈ సునామీ ఎక్కర్లేదు, పథకాల సునామీ ఎక్కర్లేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యక్తికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాన్ని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పన యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారుతా ఉంది. కాబట్టి కల్లకూరి తారక రామారావు గారు 2 రోజులు లేట్ అయింది. మీరు మొన్న 3 డేస్ కింద వెళ్ళారు.
మంచిర్యాల జిల్లాకి. ఈరోజు మీ బర్త్డే కాబట్టి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మేము ఇస్తున్నాం మీకు. 2 రోజులు లేట్ అయినందుకు మన్నించండి. మీ జన్మదిన కానుకగా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఉన్న సన్న బియ్యాన్ని 25 కేజీలు మాత్రమే, ఎందుకంటే ఒక ఇంటికి 4 ఉంటారు కాబట్టి 25 కేజీలు మాత్రమే ఇవ్వజరుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారి కుటుంబానికి ప్రతి నెల మొదటి 5వ తేదీన 25 కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ధన్యవాదాలు.